అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏం చేసినా మేలే. దేవుడు ఏం చేసినా, దేవుడితో మనం ఏం చేసినా మేలే. దేవుడితో చేసింది దేవుడు మనకు చేసింది. మేలు జరగాలంటే, మేలు ఉండాలంటే నిజంగా ప్రియులారు యోబు భక్తుడు అంటాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనాన్ని చూసుకుందాం. దేవుడు నీతో మాట్లాడిన మేలే, ఆయనే నీతో వాదించిన మేలే. చాలు, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ దినం నాతో మాతో అందరితో మాట్లాడి నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మాట చూద్దాం. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. అబ్బాయి, ఎంత మంచి మాట. మనమేమనుకుంటామంటే, చాలా విధాలుగా చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు అప్పుడప్పుడే మేలు చేస్తాడు అనుకుంటారు. ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడినా మేలే, దేవుడు వాదించిన మేలే. దాని అర్థం ఏంటంటే, దేవుడు తిట్టినా మేలే, కొట్టినా మేలే, మనతో ఉన్నా మేలే. ఎంత గొప్ప! దేవుడు నీతో మాట్లాడితే మేలే. రెండోది, వాదించినా మేలే. వాదిస్తే ఎందుకు మేలంటే, మనలో నా అపవిత్రత అంతా కడగబడతాడు. దేవుడు మనతో వాదించాడంటే మన స్థితి ఏదో మనకి తెలియపరచబడుతుంది. నేను ఏ స్థాయిలో ఉన్నాను, దేవుడితో వాదించినప్పుడు నా స్థాయి నాకు అర్థమవుతుంది. పెద్దోడితో చిన్నోడు వాదిస్తున్నప్పుడు అప్పుడు వాడికి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నీ స్థాయి ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకోమనిపిస్తుంది. అలాగే ఇక్కడ యోబు అంటున్నాడు, ఆయన నాతో మాట్లాడిన మేలే, ఆయన నాతో వాదించిన మేలే. చెప్పండి ఈరోజు ఒకసారి. మీరందరూ మంచివాళ్ళు. బాగా నాకే చెప్తున్నారు పాఠం. దేవా, నువ్వు నాతో మాట్లాడినా మేలేనయ్యా, నాతో వాదించిన మేలని చెప్పాలా. కానీ మీరేం చెప్తున్నారు? ఆయన నీతో మాట్లాడినా మేలే, ఆయన నీతో వాదించిన మేలని తిరిగి నాకు పాఠం చెప్తున్నారు. రైట్, దేవునికి స్తోత్రం. మీరు ఉండబట్టి చాలా చక్కగా నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడినా మేలే, ఆయన నాతో వాదించిన. ప్రతి భక్తుడు ఎలా ఉండాలండి? యోబుకి ఎందుకయ్యా అంత గొప్ప స్థితిని ఇచ్చావంటే, యోబులో ఉన్న గొప్ప జీవితం ఏంటంటే, ఆయన మాట్లాడినా నాకు మేలే, ఆయన నాతో వాదించిన. అంటే అర్థం ఏంటి? నా దేవుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు, అందులో తేడా లేదని చెప్తున్నాడు యోబు. ఈరోజు మేలు చేసే రేపు కీడు చేసే దేవుడు కాదు. నా దేవుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. మాట విన్నప్పుడు మేలు, ఆయన గద్దించినప్పుడు కూడా నాకు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మేలు చేయాలని ఆశపడుతుంటాడు. ఇంకొక దగ్గర ఆయన మాట అంటాడు, చూద్దాం ప్రియులరా. ఇంకొక దగ్గర కూడా ఆయన అంటాడు, ఏమంటాడంటే, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 13వ వచనం, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనున్న మాట కాక
నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? నీకు మేలు జరగాలంటే ఏం చేయాలమ్మా? దేవుడి మాట వినాలి. అబ్బా, అదే కదా అడుగుతున్నాడు దేవుడు. ఏం అడుగుతున్నాడు నీకు? నీకేం అడగట్లా. నువ్వు అది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, అది తీసుకురా అలా. నిన్నేం అడుగుతున్నాడైనా? నా మాట వినాలమ్మా, దేవుడు ఆజ్ఞ ప్రకారము నడవాలి. అది గాక మరి ఏం అడుగుతున్నాను నీకు చెప్పు. నేను నీకు మేలు చేయాలనుకున్నాను, నీకు మేలు చేయడమే నా ఉద్దేశము. నీకు మేలు చేస్తాను. మేలు చేయాలంటే ఏమడుగుతున్నాను? నా మాటలు నువ్వు వినాలి. మేలు జరగాలంటే దేవుడి మాటలు వినాలి. దేవుని మాట విన్నవాడికి అంత మేలంట. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాశాడు కదా. కీర్తనలు, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల నీకెంత మేలు. చూసారా? నీకేం అడుగుతున్నాను? నా మాట ప్రకారం నడవమ్మని అడుగుతున్నా. కొండలెత్తమంటున్నానా? పెండులెత్తమంటున్నానా? సముద్రాన్ని ఏమైనా చేతిలో పట్టుకోమంటున్నానా? అగ్ని మీద ఏమైనా నడమంటున్నానా? నీకు అగ్నిలోనే నడమని చెప్పలే. నువ్వు అగ్నిలో వెళ్ళినా నేను నీకు తోడై ఉంటానన్నాను. అంటే దాని అర్థం ఏంటి? అగ్నిలో నువ్వు నడవు, నేనే అగ్నిలో నడిచి నిన్ను భుజాల మీద ఎత్తుకుంటాను. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు. యెహోవా నిన్నే మహిమ పరచుదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు పరిశుద్ధుడా, యేసయ్యా నా నీవెల్లనిందు నా మనసారని సన్నిధిలో సాగిలపడి చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని నమస్కారము చేసేదా. అవును ప్రియుల, పక్షిరాజు అని ఆయన భుజములపై మనలో మోసేది. నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నడిస్తే నా భుజములు పెట్టి మీద మోసుకొని తీసుకెళ్తానమ్మా. నా భుజం మీద నేను మోస్తాను నీ భారమంతా. నేనేమడుగుతున్నాను? ఈ కొండ ఎత్తమంటున్నానా? ఈ బరువు ఎత్తమంటున్నానా? ఈ కష్టమైన పని ఎత్తమంటున్నానా? లేదు, నువ్వు నా మాట వింటే చాలు, ఆ కష్టమైన పని ఏదో నేను చేస్తాను. నువ్వు నా మాట వింటే చాలు, ఆ భారమైన సిలువ నేను మోస్తాను. నీకేం చెప్తున్నాను తెలిసి ఇప్పుడు నా మాట నువ్వు విను. నా మాటని వింటే నీ భారం నేను మోస్తాను. నువ్వెంత భారం ఉన్నా, నాకు ఇంత భారం ఉందండి, ఇంత బాధ ఉందండి అంటున్నావు కదా, నీ బాధలని నేను మోస్తాను. నీ మార్గములు యెహోవాకు అప్పచెప్పము, ఆయన నీ మార్గములు
సరళం చేస్తాడు. అప్పచెప్పు, ఆయన ఆజ్ఞ ప్రకారం నడువు. నడిస్తే నా భుజం మీద నిన్ను మోస్తాను, నా భుజం మీద కూర్చోబెట్టుకుంటాను. ఒక మాట లోకంలో ఉంటుంది కదా, నా మాట నా కొడుకుంటే ఆడికి ఎక్కడ పెట్టుకుంటానండి అంటారు. మన పిల్లలు మన మాట వింటే ఎక్కడ ఉంటారండి? ఎక్కడుంటారు? భుజం మీద పెట్టుకుంటారు. దేవుడు కూడా అదే అంటున్నాడు, అమ్మ నీకు మేలు చేయాలని నేను ఎప్పుడు ఉద్దేశం కలిగాను, కానీ నువ్వు నా మాట వినట్లా. నీకు మేలు జరగాలంటే నేనేం కోరుకుంటున్నానో తెలుసా? రోజంతా చెమట వచ్చి కట్టబడవలసిన పని ఏం లేదు. రోజంతా బురదలో బురదైపోయి మట్టిలో మట్టి అయిపోవలసిన పని కూడా లేదు. ఎత్తలేని బరువు కూడా నీకు ఎత్తమని నేను చెప్పట్లేదు. నువ్వు చేయలేని పనులు నీకు చేయమని చెప్పట్లేదు. నీలో ఉండి అసాధ్యమని కూడా సాధ్యం చేస్తాను. నీలో నేను ఉంటాను, నువ్వు నా మాట వింటే. ఇక్కడ అంటున్నాడు మరొకసారి ఆ మాట చదవండి. నీ మేలు కొరకు. ఎవరి మేలు కొరకు? నీ మేలు కొరకు. నేడు నేను నీకు చెప్పిన ఆజ్ఞలన్నిటి మధ్యలో ఆగిపోతుంటారేటమ్మా, చదవండి. యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొని నడుచుకోమని చెప్పిన మాట కాక, అక్కడ అర్థం చాలా జాగ్రత్తగా చేసుకోండి. చిన్న మాట తేడా వచ్చిందా వాక్యం అంతా చెడిపోద్ది. నేను నడుచుకున్నామన్న మాట తప్ప ఇంకేం అడుగుతున్నాను? నీకు నా మాట వినాలని అడుగుతున్నాను తప్ప, నా మాట ప్రకారం నడవాలని అడుగుతున్నాను తప్ప, అమ్మా నేను ఈ భారం మొయ్యలేకపోతున్నాను, ఈ బరువు మొయ్యమని నీకు అడుగుతున్నాను. ఈ సిలువు మొయ్యలేకపోయినా సిలువును మొయ్యమని అడిగాను? ఎవరినైనా అడిగాను? ఎవరిని అడగలా. ఆ సీమోన్ తావంటోళ్ళు వచ్చి అన్నాడు, అయ్యా భారం నేను మోస్తానని. వాళ్ళు ఇచ్చారు. ఎవరు? శత్రువులు. ఆ భటులు ఏం చేశారు? భారాన్ని సిలువ ఆ సీమోన్ మీద వేశారు. ఆ సీమోన్ కాస్త ఇలాగనుకొని ఒక్క నిమిషానికే పడిపోయాడు. అంటే ఒక్క నిమిషం చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక్క నిమిషానికి ఆ భారం భుజం మీద పడితే మానవుడు ఏమైపోయాడు? తూలిపోయాడు. కానీ కొన్ని గంటల నుండి ఆ సిలువ మోస్తున్నాడు నా దేవుడు. ఒక్కరోజు నీ ఇంట్లో సమస్యలు వస్తే సమ్మగిలిపోతున్నావు, కానీ పుట్టింది మొదలు నీ భారాన్ని యేసయ్య మోస్తున్నాడు. పుట్టింది మొదలు మోస్తున్నాడు నీ భారాన్ని. నీకు ఒక్కరోజు కష్టం వస్తే, ఒక్కరోజు శ్రమ వస్తే, ఒక్కరోజు బాధ కలిగితే, ఏంటి నాకు ఈ బాధలు అంటున్నావే తల్లి? ఒకసారి ఆ సిలువ మోస్తున్నప్పుడంట ఆయన పడిపోయాడు. పడినప్పుడు ఆ సిలువను తీసి ఈ శత్రువులు రాణువులు ఉంటారు కదా, వీళ్ళు కొడుతూ నడిపిస్తున్నారు. ఆ భారమని సిలువ పక్కన వెళ్ళిపోతుంటే ఆయన పిలిచాడు, మీద వేశారట. వాడు ఒక్క నిమిషం వేయడానికే గిడగడలు ఆడిపోయాడంట. ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా. ఒకరోజు కష్టానికి నేను నిలబడిపోతే పుట్టిన దగ్గర నుంచి నా కష్టాన్ని భరిస్తున్నాడే దేవుడు. ఏమండి, ఒకరోజు మా ఇంట్లో గంజి లేకపోతే నేను అంత బాధపడిపోతుంటే పుట్టిన దగ్గర నుండి నన్ను భరిస్తున్నాడే. ఒక చర్చికి ఒక ఆయన మంచి భక్తిపరుడట, అబ్రామ్. ఈ అబ్రామ్ అని ఆయన ఓ చర్చికి వెళ్తాడట. ఒకరోజు తీర్మానం చేసుకున్నాడంట, అయ్యా నేను ఎప్పుడైనా భోజనం చేయాలంటే ముందు ఒక పేదవాడికి ఏం చేయాలా? భోజనం పెట్టి నేను భోజనం చేస్తానని ఒకరోజు తీర్మానం చేసుకున్నాడట. ఇలాగే దేవుని సన్నిధిలో మనం కూడా అప్పుడప్పుడు తీర్మానాలు చేసుకుంటాం కదా. చేసుకుంటామా? చేసుకోండి. చెప్పండి, చేసుకుంటారా? చేసుకుంటారు కదా. ఆ తీర్మానం ఎన్ని రోజులు ఉంటుంది? అంతవరకు ఎందుకండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఏదైనా వాక్యం బాగా నచ్చింది అనుకోండి, ఇలాగే చేస్తాను ప్రభా అంటావు. అన్నీ ఎక్కడి వరకు ఉంటుంది ఆ తీర్మానం? గట్టిగా చెప్పాలా, బయటికి వెళ్ళినంత వరకు ఉంటుంది. ఏంటి
అక్కడ వరకు ఉంటే నువ్వు ధన్యురాలువే. ఏమండి, ఇక్కడ వాక్యం ఆపేగానే పాస్టర్ గారు చెప్తుంటారమ్మా లైన్లో వెళ్ళండి అని చెప్తుంటారు. తీర్మానం లైన్లో వెళ్ళండి, ఎవరు కంగారు పడి లేచిపోవద్దంటే. ఆమెను అనేసరికి ఈవిడిని ఆవిడ అక్కడ చేయదు, ఆవిడ్ని మరి రాకడ ఇంకెలాగా ఉంటారో నాకు తెలియదు, నాకు అర్థం అవ్వట్లేదు. రాకడ ఎక్కడో కాదని మన చర్చిలోనే చూడగలం. రాకడొస్తే తల్లి జాడ పిల్లకి కానరాదు, పిల్ల జాడ తల్లికి కానరాదు. అర్థం ఏంటో తెలుసా? రాకడ రాకముందే పాస్టర్ గారిని అక్కర చేయరు ఇక్కడ. మరి రాకడొచ్చి పాస్టర్ గారు ఎక్కడ కనబడతారు చెప్పండి? ఆయన అలాగే చెప్తుంటాడులే, మన పని మనం చేసేద్దాం అక్క. మన తీర్మానాలు ఎంతసేపు అండి? ఇలా అనగానే అలా మెరిసిపోతుంటాయి. నా జుట్టుకు రంగు వేసినట్టు, నా జుట్టుకు కలర్ వేసినట్టు ఇలా వేయగానా అలా వదిలేస్తుంటాయి. మీరు గోద్రేజే వాడండి, మీ జుట్టు ఎప్పుడు నల్లగా ఉంటుంది. నిగనిగనిగన ఆడుతుందట. ఎలాగా నిగనిగనిగన ఆడుతుందట. అదంతా అబద్ధమే కదా. అలాగే చర్చిలో ఉన్న వాళ్ళు తీర్మానాలు కూడా అన్నీ అబద్ధాలే. ఎందుకంటే అపవాది వాడు ఏం చేస్తాడట, ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకున్నా ఆడు వద్దంటాడు. ఎందుకు అక్క తీర్మానాలు ఎవరు చేసుకుంటారు చెప్పు? ఒక వ్యక్తి తీర్మానం చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. ఏమని తీర్మానం చేసుకున్నాడు? ఒక పేదవాడికి భోజనం పెడితే గాని నేను తిన్ను. అలాగే కాలం గడుస్తుంది, రోజు ఎవరికొకరు భోజనం పెడుతున్నాడు, అప్పుడు భోజనం చేస్తున్నాడు. ఒకరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళాడు. ఆ రోజు నాలాంటి పాస్టర్ వచ్చాడు. అసలు సహజంగా 1 గంటకు అయిపోద్ది ఆరాధన. ఆ రోజు నాలాంటి పాస్టర్ వచ్చాడు కాబట్టి ఎన్ని అయిందమ్మా? 3 అయిపోయింది. ఇంటి దగ్గర అసలే చికెన్ బిర్యానీ ఉండాడు. అక్కడ ఒకటి చికెన్ బిర్యానీ 1 గంటకి వెళ్ళి తినేయాలి మనోడు. 3 అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది? గట్టిగా చెప్పాలా? ఆకలేస్తుంది. ఇంటి దగ్గర మంచి బిర్యానీ ఉండాడు. ఏం చేయాలా? కంగారుగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏంటది? తీర్మానం, ఎవరికైనా భోజనం పెట్టాలి. ఇంటికి వెళ్ళాడు. 3 గంటలప్పుడు ఎవరు తినకుండా ఉంటారండి? ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి? అందరూ తినేసి ఉంటారు. ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరు రావట్లేదు. 4 అయిపోతుంది, 5 అయిపోతుంది, ఆకలి వేసేస్తుంది. ఏమండి, ఒక్క 2 నిమిషాలు అటువైపు చూస్తున్నాడు. మూలకొచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఎవరు నేను తీసుకురాను. ఇచ్చిన తీర్మానం ఏమవ్వాలా? నెరవేర్చబడాలి ప్రభా అని ఒక అరగంట తర్వాత వచ్చి మోకాళ్ళు వేస్తున్నాడు. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ బయటికి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగ 5 అయిపోయింది, ఎవరు రాలే. చివరికి కన్నీరు కాచి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు లోపల ఆకలేసేస్తుంది, బిర్యానీ ఒకటి ఇంట్లో ఉంది, ఎవడు రాలేదు ప్రభా, ఎవరు నేను పంపించు ప్రభా అని కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. ఇలా ప్రార్థన చేసి బయటకు వస్తే ఒకడు అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడంట. ఈయన పిలిచాడు, అబ్బాయి ఇలా రా అన్నాడంట. కొంచెము సింపుల్ జుట్టుతో ఉన్నాడు, కొంచెం అడుక్కున్నట్టే ఉన్నాడు, కానీ అడుక్కోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు. ఇలా రా అన్నాడంట. ఏం సార్ అంటే, తిన్నావా అన్నాడు. తింటావా అన్నాడు. తింటావంటే తింటానని. రా అమ్మా దేవా ఇప్పటికైనా ఆకలి నువ్వు తీర్చావనని అడిగి కూర్చోబెట్టి ఆకులు వేసి ఆకులు అన్నం అంతా వడ్డిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పోడు, నా ఆకలి చూసి నాకు ఎవరికి ఏం చేశాడు, తీసుకొచ్చాడో నేను దేవానికి స్తోత్రం అనుకొని ఏదో అంటున్నాడు. ఆడు వేస్తుంటే ఏం చేశాడు? మనల్ని అంటాడు. వేస్తుంటే ఏం చేశాడు? ఇంక ప్రార్థన లేదు. కొంతమంది ఏంటంటే దొరికిన వెంటనే మీరైతే ఇలగలగానే అంటారు కదా. రెండు ముద్ద పెట్టినప్పుడు ఇలగలగానే అంటారా? ఎంతసేపు ప్రభా నాకు ఈ ఆహారం ఇచ్చావు, ఎవరికి ప్రపంచంలో లేనిది నాకు ఇచ్చావు, అందరికి దయచేయని ఎప్పుడే నువ్వు ప్రార్థన చేస్తారా? దొరకడమే తడు. కూర్చోరా, దేవునికి స్తోత్రం. దొరకడమే తడు. ఏమండి
ఆడు ఏం చేస్తున్నాడు? ఆడు అసలు ఆకలితో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? 5 గంటలప్పుడు ఇంకా ప్రార్థన ఏంటండి చెప్పండి? ఏం చేస్తున్నాడు? వేస్తుంటే ముద్ద పెట్టేస్తున్నాడు అనమాట. ఆగన్నాడట. ఏమండి అన్నాడు? ప్రార్థన చేయకుండా తింటున్నావు, ప్రార్థన ఎందుకు చేయాలండి అన్నాడు. అదేట్రా, దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు ఇచ్చినప్పుడు తిన్నప్పుడు ఏం చేయాలా? ఆడు అన్నాడు, దేవుడా దెయ్యమా, నువ్వు పిలిస్తే నాకు ఆకలి వేస్తుంది, నువ్వు పెట్టా నేను తింటున్నాను అన్నాడు. వీడికేమొచ్చింది? కోపం. దేవుడిస్తే ఇవ్వలేదంటమా లేదన్నాడంట. ఆడేమన్నాడు? అడుక్కున్నాడు ఒక్కిల్లా, పోతే పోస్తే అనుకొని వెళ్ళిపోయాడు. ఇంకేడికి ఎవరు రాలే, అన్నం అలాగే ఉండిపోయింది. మరి ఇటు తింటాడా? తిండు. మనంటల మీద ఏం పోయింది? వచ్చారు ప్రభా, వెళ్ళిపోయాడు, తినేసాను అని చెప్పేద్దాం. కానీ నిజమైన తీర్మానం కదా. అబ్రాహం తినకుండా ఏం చేస్తున్నాం? వాళ్ళు ఎదురు చూస్తున్నాడు. 5:30 అయిపోతుంది, 6 అయిపోతుంది, ఎవరు రాలేదు. రాత్రి 7 అయిపోయింది, 7 అయిపోయింది, చీకటి అయిపోయింది. మరి ఇంకేముంది? ఆ బిర్యానీ కాస్త చల్లగా అయిపోయింది, కడుపులో ఆకలి కూడా కొంచెం చల్లగా అయిపోయింది. కానీ రాత్రికే తినాలి కదా అని మోకాళ్ళు వేసి వెళ్ళి అడుగుతున్నాడు, ప్రభా ఎవరైనా రాత్రికైనా వచ్చేటట్టు చూడు ప్రభా అన్నాడు. దేవుడు అంతా మాట్లాడడం మొదలుపెట్టి, అదేడు ప్రభా నువ్వు ఆడు ఎవరిని పంపించలేదు, నువ్వు మాట్లాడలేదంటే అప్పుడు దేవుడు మాట్లాడు, నాయనా నీ దగ్గరికి వచ్చాను నాయన, నువ్వు పెట్టలేదు అన్నాడు. నువ్వెప్పుడు వచ్చావు ప్రభా? 3 గంటల నుంచి చూస్తున్నాను, ఇప్పుడు 7 అయిపోయింది, నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికంటే? వచ్చాను నాయన అన్నాడట. ఎలా వచ్చావు ప్రభా, ఎప్పుడు వచ్చావంటే, అదిగో ఆ తావంటెల్ నుండి పిలిచావా, ఆడే నేను. మరి ప్రభువాడు ఆడు వచ్చినోడు తిండి పెడతాడు, దేవుడు లేదు దెయ్యం లేదు అంటున్నాడు. అంటే మరి పిచ్చోడా, ఒక్క పూట భోజనం ఇంకా ఆడు ప్రార్థన చేయలేదని నువ్వేమైతే గసురుకొని ఆడికి పెట్టలేదు, భరించలేకపోయాడు. కానీ ఆడికి పుట్టి ఇప్పుడు 45 సంవత్సరాలు ఎంత అవుతుంది? 45 సంవత్సరాల నుండి ఆడు నేను భరిస్తున్నాను అమ్మా. ఈరోజు నువ్వంతే కదా కదా అవునా? చెప్పండి. మీ ఆయన వచ్చి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఆడికి భరించలేకపోతావు. కానీ వాళ్ళ అమ్మాయిలు పుట్టిన దగ్గర నుంచి ఆడికి ఎంత భరించారో, భరించారా లేదా కదమ్మా? మీ ఆయన నీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెళ్ళి ఉంటుంది, ఆయన నేను భరించలేకపోతున్నాను. మరి మీ అమ్మాయిలు కదా, అంతేనా కాదా? పెళ్లిలో కాదని చెప్పాడు ఒకరు, పెళ్ళి అయిపోతుంది కదా, పెళ్ళి అయినప్పుడు పెళ్లి కూతురుని ఏం చేస్తారమ్మా? పెళ్లి కొడుకు అప్పగంతలు పెడతారు అత్తారింటికి వెళ్ళిపోయినప్పుడు. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఏడుస్తా ఉన్నారట. ఏడ్చి, నాయనా ఈ రోజు నుండి నా కూతుర్ని నువ్వు అన్ని విధాలుగా చూసుకొని చేతిలో పెట్టారు. వాళ్ళు చేతిలో పెట్టి ఏడుపు ఏం చేశారు? ఆపేశారు. ఇంకా అక్కడి నుండి ఆడటం మొదలు పెట్టాడు. ఎవరమ్మా? పెళ్లి కొడుకు ఏడుస్తున్నాడు. ఎవరికి అర్థం అవ్వట్లేదు. అదేంటి, కొత్తగా పెళ్ళొచ్చి భార్య వచ్చినప్పుడు ఏం చేయాలా? సంతోషించాలి, కానీ ఏడుస్తున్నాడు ఏంటని అర్థం అవ్వక ఈవిడ అడిగిందంట, ఏమండి అసలు ఎందుకు ఏడుస్తున్నారని అడిగింది. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు. ఏం లేదు మా అత్తయ్య, ఓ 10-20 సంవత్సరాలు మీరు పెంచారు, 20 సంవత్సరాలకి మీకు ఎంత ఏడిపించిందంటే నేను జీవితాంతం పెంచాలి కాబట్టి ఇప్పుడు నుండే ట్రైనింగ్ అవుతుంది. మీరు 20 ఏళ్ళు, నేనైతే ఇంక 60 పెంచాలా? 60 సంవత్సరాలు దీంతో అలాగే ఆగాలో నాకు అర్థం అన్నాడు. చూసారా? నిజం ప్రియుల, దేవుడికి మనం ఒక్క రోజు సమస్య వస్తే ఏమైపోతాం? బాధపడిపోతుంటే జీవితాంతం మన సమస్యలు ఏం చేస్తున్నాడు? ఆయన మోస్తున్నాడు, జీవితాంతం మోస్తున్నాడు. మనం ఒక్కరోజు చిన్న కష్టం వస్తే, చిన్న తలనొప్పి వస్తే, ఏంటి ప్రభు నాకు తలనొప్పి అంటున్నావు? నీకు రోజు తలనొప్పి ఉండాలా, కానీ రోజు తలనొప్పి లేకుండా ఆయన భరిస్తున్నాడు. నీకు అది అర్థం అవ్వట్లా. మానవుడికి పుట్టిన దగ్గర నుండి సమస్యనండి. మనకి ఎప్పటి నుండి సమస్య అండి? భూమి మీద పడిన దగ్గర నుండి మనకు సమస్యనండి. తెలుసా మీకు? మనం అనుకుంటాం ఈ భూమి మీద సమస్య పడిన దగ్గర నుండి సమస్యే, కానీ ఈ సమస్యని కనబడకుండా కొన్ని రోజులు తల్లిదండ్రుల ద్వారా మోస్తాడు, కొన్ని రోజులు భర్త భార్య ద్వారా మోస్తాడు, కొన్ని రోజులు పిల్లల ద్వారా మోస్తాడు. మధ్యలో చిన్న ఆటంకాలు మనల్ని ఏం చేస్తాయంటే
తప్పిపోయినప్పుడు, మనం దేవుడికి తప్పిపోయినప్పుడు చిన్న బాధలు మనకు కలిగితే, పిల్లలు చూడకపోయినా, భర్త చూడకపోయినా, భార్య చూడకపోయినా, ఎవరైనా మన మాట వినకపోతే మనకేమొచ్చేది? బాధ వచ్చేస్తాం. ఈ బాధ నీకు రాకుండా ఎప్పుడైనా గమనించావా? ఆ బాధ రాకుండా, కనబడకుండా నీకు ఇన్ని సంవత్సరాలు పెంచుతున్నాడే. రోజు నీకు బాధే, కానీ ఆ బాధ నీకు రోజు కనబడకుండా వేసే భరిస్తున్నాడు. నీకు రోజు బాధే, రోజు మనకు బాధేనండి. ప్రతి క్షణము మనకు బాధే, కానీ ప్రతి క్షణము రావాల్సిన బాధలు ఆయన భరిస్తూ మనల్ని అప్పుడప్పుడు చిన్న బాధలు వదులుతున్నాడు, చిన్న చిన్నవి. ఆ చిన్నటికే మనం ఏమైపోతున్నాం? ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బతుకు, ఎలాంటి వాడు ఎందుకు దొరికాడు, ఎలాంటి ఆవిడ నాకెందుకు దొరికింది, ఎలాంటి పిల్లలు నాకెందుకు పుట్టారు అని మనం చాలా పెద్ద ఫీల్ అయిపోతుంటాం. అయితే దేవుడు అంటాడు, నువ్వు నా మాట వింటమ్మా, నేను నా భుజం మీద ఎత్తుకొని నీకు మోస్తాను, నా భుజం మీద ఎత్తుకొని మోస్తాను, నా భుజముల మీద నిన్ను మోస్తాను, నా మోకాళ్ళ మీద నిన్ను ఆడిస్తాను. ఏంటి? తల్లి ఒక చంటి బిడ్డను పోషించిన బిడ్డగా నేను నిన్ను పోషిస్తాను. నువ్వు నా మాట వింటే, నువ్వు నా మాట వింటే. యెషయా గ్రంథంలో అంటాడు 66 అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 66 అధ్యాయంలో 13వ వచనం చూడండి. 12 నుండి చదువుదాం, 11, 12 నుంచి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించమ్మా, అమ్మ ఆలకించు, నా మాటను వింటే ఆలకించు, నా మాట తల్లి, నా మాట ఆలకించు. ఆలకించుడి, నది వలె సమాధానం నీ వద్దకి పారజేస్తాను. నా మాట వింటే, నా మాట నువ్వు ఆలకిస్తే, నా మాట ప్రకారం నువ్వు నడిస్తే, నా మాట ప్రకారం నువ్వు జీవిస్తే, నా మాట ప్రకారం నువ్వు సన్నిధిలో ఉండగలిగితే సమాధానం ఎలా వస్తుందట? నది వలె నీ ఇంటికి ప్రవహింపజేస్తాడు, నీ సంఘానికి సమాధానం ప్రవహింపజేస్తాడు, నీ కుటుంబానికి సమాధానం ప్రవహింపజేస్తాడు. ఎలాగంటే చినుకు చినుకు కాదు, నది వలె ప్రవహిస్తుందట. నదికెందుకు, నందిని ఎందుకు పోల్చాడంటే నది ఎప్పుడు ఆరిపోదు, జీవనది. జీవనది ఎప్పుడు ఆరిపోదు ప్రియుల. ఏంటి, ఎంత వేసవికాలం వెళ్ళు గంగా నదిలో చూడండి నీరు ఉంటుంది, ఎంత వేసవికాలం వెళ్ళు. కొన్ని నదులు ఉన్నాయి జీవనదులు, ఆ నదులు ఎప్పుడు ఆరవంట. కొన్ని నదులు ఆరిపోతాయి, కానీ కొన్ని నదులు ఆరవు. రెండవది ఏంటో తెలుసా, నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఒక దగ్గర ఉండదు చెరువులాగా, చెరువులాగా ఒక దగ్గర చెరువు కానీ గుంట కానీ ఏమవుతుందంటే ఒక దగ్గర నీరు స్టాక్ ఉంటుంది, కొన్ని రోజులు పాడైపోదు. కానీ నది ప్రభావం ఏంటో తెలుసా, నది ఎప్పుడు ఏం చేస్తుంటుంది? ప్రవహిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. మూడవదిగా నది ఏం చేస్తుంది తెలుసా, మంచి నీరునే ఇస్తుంది. నది ఎప్పుడు చెడ్డ నీరు ఇవ్వదు. ఏంటి, సముద్రం ఉప్పు నీరు ఇస్తుంది, నది మాత్రం మంచి నీరు ఇస్తుంది, శ్రేష్టమైన నీరు ఇస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి అందులో. నదికి 3 గుణాలు మీకు చెప్తున్నాను. మొట్టమొదటి, నది ఏంటి? ఎండిపోదు. ఎప్పుడు ఏమవుదమ్మా? గట్టిగా చెప్పాలి. నా మాట వింటే నీ జీవితం ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు ఎండిపోదు. నా మాటను వింటే నీ జీవితం ఎప్పుడు ఎండిపోదు, నీ కుటుంబం ఎప్పుడు పస్తురూపాలు ఉండదు. ఈ రోజు నాకు ఇది లేదని బాధ నీకు ఉండదండి ప్రియులారా. నువ్వు నిజంగా యేసయ్యను నమ్ముంటే ఈ రోజు నాకు ఇది లేదని బాధ నీకు ఉండదు. ఉండదా పాస్టర్ గారు? లేకుండా ఉండదంటే ఉంటది, కానీ నీ మనసుకు అలాగ అనిపించదు. ఎందుకు అనిపించదో తెలుసా, ఈ రోజు లేదంటే రేపు ఎక్కువేస్తున్నాడు దేవుడు అర్థం. మరి క్షణంలో దేవుడు నాకు లేదనే మాట డిక్షనరీ ఇక్కడ లేదటండి. యేసయ్యను నమ్ముకునే వాడి జీవితంలో నా ఇంట్లో ఇది లేదు అనడానికి వీలు లేదటండి. నాకు ఇది కొరత అని చెప్పడానికి వీలు లేదటండి. నిజంగా నమ్ముకుంటే, నిజంగా యేసయ్యను నువ్వు నమ్ముకుంటే నా ఇంట్లో ఇది కొరత అనడానికి వీలు లేదు. ఏ కొరతలు లేకుండా దేవుడు పోషిస్తాడు, కొరతలు లేకుండా. మరి మాకు కొరతలు వస్తున్నాయి వస్తారంటే అదే గద్దించడం. దేవుడు మాట్లాడితే సమాధానం, దేవుడు గద్దిస్తే కొరత.
ఆ కొరతను కూడా మళ్ళీ సమృద్ధిగా మార్చేస్తాడు. ఆ గద్దింపు నువ్వు వింటే, నీకు ఎప్పుడైతే చిన్న సమస్య వచ్చిందో, అమ్మో దేవుడు నన్ను ఏం చేశాడు, గద్దించాడు. ఈ సమస్యకు రావడానికి కారణం నేను దేవుడికి ఏదో వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు ఏం చేశాడు, గద్దించాడు. నువ్వు సరైపోతే ఇంట్లో మళ్ళీ సమస్య కనబడదు. ఏంటి, గేలనే చూద్దామని కనబడదు, భూతద్దం పెట్టి చూద్దామని కనబడదండి సమస్య. చిన్న సమస్య కూడా కనబడదట. సూక్ష్మ జీవంతా సమస్య కూడా నీ ఇంట్లో కనబడదు నిజంగా నువ్వు దేవుడితో ఉంటే. ఎందుకంటే సమస్యలను ఆయన భరిస్తాడు, సమాధానం అంతా నీకిస్తాడు. ఆమేన్. సమస్యలన్నీ సిలువ ఆయన భరించాడు, సునాసంగా నడిచే కృప దేవుడు మనకు ఇచ్చాడు. రక్తం ఆయన కార్చాడు, ఏంటి విజయం మనకిచ్చాడు. ప్రతిగా ఆయన పొందాడు, దెబ్బలు స్వస్థత మనకిచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకి స్వస్థత. ఆయన దెబ్బలు కాచాడు, నాకు స్వస్థత వచ్చింది. ఆయన గాయాలు పొందాడు, నాకు స్వస్థత వచ్చింది. ఆయన రక్తాన్ని కార్చాడు, నాకు పాప విమోచన వచ్చింది. ఆయన శిలువ భారాన్ని మోసాడు, నన్ను ఫ్రీగా నడిపించాడు. నేను నిజంగా చేస్తూ ఉంటే నీ ఇంట్లో కొరత అనేది రానివ్వడు. ఏ విషయంలో నా ఇంట్లో ఇది కొరత అని చెప్పడానికి వీల్లేదు. పిల్లలు లేనిగలు ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏది కొరత అనేది ఉండదు. సింహపు పిల్లలు లేనిగలవై ఆకలిగను నేను గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో కొదువలేదయా. యేసయ్యా కృప నాకు చాలయా, ఏమేమి కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు. అందరం చెప్దాం ఒకసారి. సింహపు పిల్లలు ఆకలిగొనునేము గాని నిన్నాశ్రయించిన ఈయన బ్రతుకులో ఏమేమి కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. చెప్పండి. ఏమేమి దేవుడి మాటను వింటే నేనేం కోరుకుంటున్నాను చెప్పు. నా మాట వినాలమ్మా, నా మాట విను. అది భారమేం కాదు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నేను సాత్వికుడును, ఆ దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను తేలికై ఉన్నది. బా అమ్మా, నా భారం ఏదో బరువు అనుకుంటున్నావు కాదు, నీ భారాన్ని నేను భరించి తేలికది నీకు ఇచ్చాను. ఆమేన్, 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 ఆమేన్. లోక సంబంధమైన వాటి కాదు, దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్ప. నీ భారాన్ని ఆయన మోస్తాడు. ఆయన అంటాడు, స్పష్టంగా చెప్పాడు. 28-29 ఒకసారి చదవండి. నేను సాత్వికుడును, దేని మనస్సు గలవాడును గనుక మీ మీద ఎవరి కాడి. చూడండి, మన కాడి భారమైనది, ఆయన కాడి సులువైనది. ఆయన భారాన్ని మన మీద పెట్టి మన భారాన్ని ఆయన మోస్తాడు. ఆయన తేలికైన వాడు. ఆ తేలికతనాన్ని మన మీద పెడుతున్నాడు, మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు.
చిన్నప్పుడు కథ చదివాను. ఒక రైతు అంట, ఆ రైతు దగ్గర ఇద్దరు పనోళ్ళు ఉన్నారంట. ఆ పనోళ్ళు ఎవరంటే ఒక నక్క, ఒకడు పంది. ఎవరమ్మా? నక్క, పంది. ఈ పంది పాపం ఏం చేసేదట, ఎంత చేసిన పంది అంటారని బాగా పొలానికి వెళ్ళి ఏం చేసేదట, కష్టపడి పని చేసేదట. పొలానికి వెళ్ళి ఏం చేసేది, కష్టపడి పని చేసేదట. ఎవరు? ఏమా? ఒకవేళ చేసిన పందిరి అంచుకున్నాడు కొళ్ళం కదా అంటారని పాపం ఒళ్ళు దగ్గర కష్టపడి ఏం చేసేది, పొలమంతా దున్నేసుకొని పొలమంతా పని చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసేదట, పంది అంటారని ఏం చేసి శుభ్ర స్నానం చేసి ఇంటికి వచ్చేదట. ఈ నక్క ఉన్నదే, నక్క ఎవరెవరు? నక్క తెలివితేటలు చాలా మందికి ఉంటాయి. కన్నింగ్ మైండ్. నక్క అంటే కన్నింగ్ మైండ్. ఈ నక్క ఏంటి పొలంకి ఇద్దరు రెండు వెళ్ళేవాడు. ఎవరు? నక్క. ఇద్దరు పొలంకి వెళ్ళేవారు. పాపం పని ఏం చేసేది, ఆ గట్లు వేసి పొలాలు దిగి అది చేసి చేసి మొత్తం పొలం పని అంతా చేసేలోపు ఈ నక్క ఏం చేస్తే తెలుసా, పొలంలోకి వెళ్ళి ఆ గట్టు మీదకి వెళ్ళి ఎండ్రకాయలు తెలుసా, పీతలు అంటారు, చెరువు గట్లు ఎండ్రకాయలు అంటారు కదా. దాన్ని ఇంకా ఊర్లో ఏమంటారు మరి, ఏమంటారు? నత్తకాయలు. నత్తకాయలు వేరు, ఎండ్రకాయలు పీతల్లాగా ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. ఏమండి ఈ గట్లలోకి వెళ్ళి ఇది నక్క ఏం చేసేదట, ఆ పీతలను పట్టుకొని శుభ్ర కడుపు నుండి తినేదట. దీని పని అంతా ఇదే. ఉదయం అంతా ఇంటికి వచ్చినప్పుడు పని ఏం చేసేది, శుభ్ర స్నానం చేసి యజమానుడి దగ్గరికి వెళ్ళేదట. ఇదేంటట, మొత్తం ఆ బురద ఈ బురద ఈ బురద ఆ బురద ఈ బురద ఆ బురద ఇలాగ గట్లన్నిటికీ కామేసుకొని మొత్తం ఇంటికి వెళ్ళేసరికి యజమానుడికి ఏది కనబడుతుంది, పాప మీ పంది ఎంత పని చేసినా అది పందే పంది అని తిట్టేవాడట. ఇది మాత్రం ఏం చేసేది, గట్టు ఆ గట్టు ఈ గట్టు ఆ గట్టు ఆ గుట్టు ఈ గట్టు ఆ గట్టు తిరిగి శుభ్రంగా తినేం చేసేది, వెళ్ళేటప్పుడు మాత్రం 4 బురద అంటించుకొని వెంటనే అంటించుకొని వెళ్ళేదట యజమానుడి దగ్గరికి. యజమానుడు అబ్బా ఎంత కష్టపడిపోతుంది నక్క. దానికి ఏం పెట్టేవాడట, మంచి పరమాన్నం పెట్టేవాడట, మంచి కాస్ట్లీ ఫుడ్ పెట్టేవాడు. ఎందుకంటే బుర్రతో వచ్చింది కదా, అమ్మో బుర్రతో ఎంత పని చేసి వచ్చింది, కడుక్కో దానికి ఒక వేడి నీరు, దానికి సబ్బు, దానికి సాల్సాల ఇచ్చేవాడు. ఏంటి చూసారా, ఈ పంది పాపము శుభ్రంగా కష్టపడి ఏం చేసేది, ఆ బురద అంటాడా నేను ఎక్కడికి వెళ్ళిన పండు అంటారని ఏం చేసి శుభ్రంగా కడుక్కొని వచ్చేదట ఇంటికి. పాపం వస్తే దానికి ఏంటి పెట్టేవాడట, తవుడు జావ పెట్టేవాడట. తవుడు జావ భీము నుండి తీస్తారు కదా, తవుడు అనేది వస్తుంది. ఆ తవుడిని ఉడకబెట్టి ఆ పందికి పెట్టేవాడట. పంది చూసే అంత నీటికి వచ్చింది, పనిపాటు చేస్తే కదా, దీని కొళ్ళొమ్మితే కదా అనుకొని తిట్టేవాడు. పాపం పందికి ఏం మా కరం ఏం చేసుకుంటుంది, పని చేసుకుంటూ నా బతుకు అంతే కదా అనుకుని తినేస్తూ పని చేసుకుంటేదట. ఈ నక్కట మరి కొంచెం రోజు రోజుకి ఏమవుతుండేది అని ఏం చేస్తుండే తెలుసా, యజమానుడి దగ్గర ఏం పెట్టేది, మార్కులు కొట్టేసింది. ఎవరు? గట్టిగా పందిని ఏం చేస్తుండో తెలుసా, ఇంక ఇది యజమానం చేయడం మొదలు పెట్టేదట. పాప నాకు పంది అలాగే చేసుకుని ఫోన్లో ఏం పోయింది, ఆ యజమానుడు ఆవిడని గౌరవిస్తున్నాడు, యజమానుడు లేకపోతే నాకు ఈ తిండి కూడా, ఆ యజమానుడు ఏదో నాకు ఈ తిండే నేస్తున్నాడు ఫోన్లో అనుకోని పంది పని చేస్తాడు. ఒకరోజు ఎందుకో పొలంలోకి ఇద్దరు ఉదయానికి వెళ్ళిపోయారట. ఎవరు చెప్పమ్మా, గట్టిగా నక్క. మరి అందులో మీరు ఎవరో చూసుకోండి. మరి ఈ రెండు పొలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు ఎందుకో యజమానుడు మేడ ఎక్కి చూస్తున్నాడంట. మేడ ఎక్కి చూస్తుంటే అసలు భాగవతం ఏమైపోయింది తెలిసిపోయింది. పంది ఏం చేస్తుంది, బాగా కష్టపడుతుంది. నక్క ఏం చేస్తుంది, ఆ గట్టు ఈ గట్టు ఆ గట్టు ఈ గట్టు తిరిగి చూసారా, యజమానుడి తెలిసిపోయింది. ఎప్పట్లాగే అది కడుక్కుంటూ వచ్చింది, ఇది బుర్రతోనే. మళ్ళీ ఎప్పటిలాగే దీనికి మంచి సౌకర్యం చేస్తాడు అనుకోండి.
పాపం దానికి తెలియదు యజమానుడు చూస్తాడని. ఏమండి యాక్టింగ్ కొన్ని రోజులే, యాక్టింగ్ మనం ఎంత ప్రార్థన పరులమో ఎంత భక్తి పరులమో యేసయ్య ఏదో ఒక రోజు కనిపెట్టి చూచేస్తాడు. చూచే దేవుడు ఆయన. ఈరోజు మనం ఎంత యాక్టింగో దేవుడు ఒకరోజు చూసి తొక్కలో పెరిగిపోతావు. ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏం చూసేస్తాడు వీళ్ళు. నిజంగా చూశాడు ఏంటి, ఇక అనుకుంది నక్క నాకు అన్ని సౌకర్యాలు దొరుకుతాయని. వెంటనే యజమానుడు అన్నాడు పని వాళ్ళకి చెప్పాడట, ఇగో ఆ పందిని పిలిచి ఆ సింహాసనం వేయండి. అదేంటి ప్రభా పందికి వేయమంటున్నావు, ఏంటి పందికి వేయమంటున్నావు అంటే, వేయండి, దానికి మంచి పరిమాణం పెట్టండి, మరి దీని సంగతి దీన్ని తీసుకెళ్ళి ఆ బొడ్లో పడండి అన్నాడు. చూసారా, దేవుడు ఒకరోజు మన పరిస్థితిని చూసినప్పుడు, ఈరోజు మనం యాక్టింగ్ చేయొచ్చు, ఈరోజు మనము ఎవరినైనా నిర్ణయించవచ్చు. కానీ నీ ప్రార్థన ఎలాంటిదో ప్రభువు చూస్తున్నాడు. నువ్వెంత ఆత్మీయంగా నడుస్తున్నావో ప్రభువు చూస్తున్నాడు. తండ్రి మాటను వింటున్నావా లేదా? ఆ పందే కానీ ఏమైంది, యజమానుడి మాట విన్నది. ఎవరు చూస్తున్నారా లేదని అనుకోలేదు. ఎందుకంటే నా యజమానుడు ఒక పని నాకు చెప్పాడు, ఆ పనిని చేయడమే నా ప్రాణం. యజమానుడు చెప్పే పని చేయడమే నా జీవిత లక్ష్యం. మనము కూడా ప్రియులరా, అందరం మన పందిలాగా పనికిరానుగా చూడవచ్చు. కానీ మన యజమానుడు ఏం చెప్పాడో దాని ప్రకారం మనం చేసినప్పుడు ఒకరోజు ఈ నక్కలన్నీ ఏమవుతాయి, ఈ నక్కలన్నీ పోతాయి. అసహించబడి నీ బ్రతికే సింహాసనం పిలిచిపెడతాడు. ఈరోజు నన్ను అందరూ అసహించుకుంటున్నారని నువ్వు బాధపడవచ్చు. కానీ నీ బాధలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఆ ఒకరోజు తీర్చబడాలంటే దానికి ఒకటే కారణం ఏంటో తెలుసా? తండ్రి మాటను వినాలి, తండ్రి ఆజ్ఞ ప్రకారము నడవాలి. తండ్రి ఆజ్ఞకి ప్రాణం పోయిన పర్లేదు, నాకు ఒక పని అప్పనేపాడు తండ్రి, ఆ పని నేను చేయాలి అంతే. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. వాళ్ళు చేయట్లేదు పాస్టర్ గారు, వాళ్ళు రావట్లేదు పాస్టర్ గారు, వాళ్ళు కుర్చీ వేయట్లేదు పాస్టర్ గారు, వీళ్ళు చాప వేయట్లేదు పాస్టర్ గారు, నేనే అన్ని చేసేస్తా అనక. ఒకరోజు నీకు గొప్ప బహుమతి ఉంది, నీకు గొప్ప బహుమతి ఉంది. పని అన్నదా, నక్క చేయట్లేదని ఎప్పుడైనా కంప్లీట్ ఇచ్చిందా? ఎప్పుడైనా ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి అయ్యో మేమిద్దరం వెళ్తున్నాము, పని చేయట్లేదు, నేను ఒక్కదాన్ని అలసిపోతున్నాను అన్నదా? అనలేదండి. నువ్వు కూడా అలాగే ఎప్పుడు అనుకో. ఒకరోజు రాబోతుంది. ఆ రాబోతున్నప్పుడు మన పనులన్నీ తేట తెల్లమైపోతాయి. ప్రియులారా, ఏ మనసుతో చేస్తున్నాము, ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నాము, ఏ మనసుతో ఆరాధనకు వస్తున్నామో, ఏ మనసుతో ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నామో, ఏ మనసుతో దేవుని వాక్యాన్ని చదువుతున్నామో, ఏ మనసుతో దేవుడు మనకు అప్పచెప్పిన పని మనము చేస్తున్నాము. ఎవరో మనకు దేవుడికి చెప్పవసరం లేదండి. ఎవరు చెప్పాలా? యేసయ్యకి. ఏంటి, నేను వెళ్ళి పెద్ద పేపర్ రాసి మా పాస్టర్ గారు ఎంత పని చేస్తున్నారని మీరు నాకు రికమెండ్ చేయాలా? అవసరం లేదండి. మీరందరూ నాకు రికమెండ్ చేయవసరం లేదు. నా యేసయ్య అక్కడ సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆయన కనుదృష్టి లోకమంతా ఉంటుంది. 100 మంది నన్ను పొగిడితే అక్కడ దేవుడు తీసుకోడు అక్కడికి. 100 మంది నన్ను గొప్పగా చెప్తే దేవుడు అక్కడికి తీసుకోడు. ఈ పొగడతా ఈ గొప్ప ఎక్కడంటే ఇక్కడే. కానీ అక్కడ మాత్రం గొప్ప చేయాలంటే ఆయనకి తెలుసు మనం ఎలా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రియులరా, చాలా జాగ్రత్త. ఏం కోరుకుంటున్నాను నీ దగ్గర నుంచి? నా మాట వినాలనే కదమ్మా. మా చర్చికి వస్తున్నావు కానీ నా మాట వినట్లేదు. ఆరాధనకు వస్తున్నావు, నా మాట వినట్లేదు. ఎంత గొప్ప దేవుడో చూడండి. చిన్న పిల్లల్ని బతిమాలినట్టు ఏంటి, మన పిల్లలు మన మాట వినకపోతే ఏం చేస్తుంటాం? గడ్డం పట్టుకొని ఏం చేస్తుంటాం? ఒక్కసారి నాన్న వినరా, ఒక్కసారి చదువురా, ఈ 4 రోజుల్లో చదువుకోరా, తర్వాత నీకు చాలా మంచిదండి. మనం ఎంత పెద్దోళ్ళమైనా కోపం పడకుండా మన పిల్లల్ని ఎలాగైతే బతిమాలుకుంటాం.
నా యేసయ్య కూడా ఇక్కడ అలాగే బతిమాలుతున్నాడు. చేత తక్కువడు కాదండి, ప్రేమమయుడు. ఆయనకి చేతకా కాదు, కనికర సంపన్నుడు. బతిమాలుకుంటున్నాడంటే తక్కువ అని ఎప్పుడు అంచనా వేయకు. తగ్గించుకుంటున్నాడంటే అంచనా వేయకు. ఆయన సర్వశక్తి గల దేవుడు. నువ్వు నా మాట వింటమ్మా. నువ్వు అగ్నిలో వెళ్ళినా, అగ్ని లాంటి శ్రమలో వెళ్ళినా, నీకు భుజం మీద కూర్చోబెట్టి నేను అగ్నిలో నడుస్తాను. నీ గురించి నా కాళ్ళకి మేకులు కొట్టుకున్నాను చూడు, నీ గురించి నా చేతులకి మేకులు పడ్డాయి చూడు, నీ గురిండే నా కడుపులో ఆ దేహంలో బల్లెపోటు, నీ గురిండే పంచగాయములు నీ గురిండే. నీకేది ఖర్చు చెప్పు, నా మాట విను, నా మాట ప్రకారం నడు, నీకు మేలు అన్ని జరుగుతాయి. సింహ పిల్లలను లేని కలిగి ఉంటాయి, కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు ఏది తక్కువ చేయడండి. ముందేం చేయాలైతే ఆయన మాట వినాలి. ఏం చేయాలమ్మా? ఆయన మాట వినాలి. ఇంకొక దగ్గర అంటాడు 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. 5వ అధ్యాయం 29వ వచనం. అనుసరించిన మనసు వారు కుండినా నేను దేవునికి స్తోత్రం. మొదట ఏమంటున్నాడు? నా మాట వినే చెవులు కావాలి నీకు. వినడమంటే, మాట వినడమంటే అర్థం ఏంటంటే వినడానికి ఏం కావాలా? చెవులు బాగుండాలమ్మా. కొంతమందికి మాట వినలేకపోతున్నారు, ఎందుకంటే చెవుడు కాబట్టి. ఇక్కడ దేవుడు కోరుకున్న మేలు జరగాలంటే నీ వినే శక్తి బాగుండాలి. నీ చెవులు బాగున్నాయి అంచేతనే ఏమన్నాడు? ఆత్మశక్తున్న సంగతులు చెవి గలవాడు వినును గాక. ఈ చెవి దేవుడు మాటలు ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేకూడదు. చాలా మంది ఇలా వింటారు, అలా వదిలేస్తారు. నేను ఏం చెప్పారమ్మంటే మేము చెప్పగలవమ్మా? మాస్టర్ గారు మీరైతే 25 సంవత్సరాల నుంచి ఉన్నారు, నేను నిన్నే వచ్చానా? నిన్నొచ్చినా 25 సంవత్సరాలు మాట్లాడే దేవుడే కదా. నిన్న మాట్లాడిందే చెప్పమంటున్నాను, 20 సంవత్సరాల నుంచి మాట్లాడిన చెప్పమల్లా. నిన్నేం మాట్లాడాడమ్మంటే చెవిగల ఎవడుంటే చెవున్నోడైతే ఏం చెప్పరు? విన్నాడంటే అర్థమైతే మనసులో దాచుకుంటాడు అన్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాడు. నిన్న మాటలు నీ చెవిలో లేవు, నువ్వు చెవిలో పెట్టలేదు నా మాటలు నువ్వు చెవిలో పెడితే ఈరోజు అడిగిన వెంటనే తీసిద్దు. ఏమండి, మీకు ఒక మాట అడుగుతాను. మీ ఆయన తెచ్చి జీతం ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తావు? బీరువాలో పెడతావు. అడిగినప్పుడల్లా ఒక ఆవిడ మనం చెప్పింది, మాస్టర్ గారు మా ఆయన పెడతాడు, నా చేతిలోనే పెడతాడు, నిమిషానికి అడుగుతుంటాడు. నిమిషానికి అడుగుతుంటాడు. ఇస్తాడంట, ఎవడని అనలేదండి. మా ఆయన మంచోడు ఇంకొకడు లేడు. ఇలా ఇస్తాడు, అలా నిమిషానికి తీసుకుంటుంటాడు. చివరికి 10 రోజుల్లో అయిపోద్ది. ఆ 10 రోజుల నుండి ఇంక ఇవి అప్పు చేసి ఇస్తుండాల. మళ్ళీ ఎప్పటి వరకు? నెలాఖరు వరకు. చాలా మంచోడు కదండి. చూడండి, చెవులు బాగా పనిచేయాలి. మీ చెవులు దేవుడి దగ్గర అడగండి. ఈరోజు ఏమడుగుతారు తెలుసా? ప్రభువా, నా చెవులకు వినే బుద్ధి కలగాలి. నా చెవులకి వినే బుద్ధి పుట్టించు ప్రభువా. యెషయా గ్రంథంలో మాట రాశాడు, నా చెవులకి వినే బుద్ధి పుట్టించు, నీ మాటలు వినే బుద్ధి. నా చెవులు అల్లా సినిమా పాటలు, ఇల్లి పాటలు, ఆ పాటలు, అల్లాలో అనుకుని వీళ్ళు అనుకునివి, లోకంలోనివన్నీ వింటాయి ప్రభు నా చెవులు. అవి కాదయ్యా, నీ మాటలు వినే బుద్ధి కలగాలి ప్రభు. నాకు వినే బుద్ధి కావాలి. నా చెవులు వినే బుద్ధి పుట్టించు ప్రభు. అడగండి ఒకసారి. ప్రభువా, బాగా అడిగారు. ప్రభువా, మా పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన చెవుడు అంట కొంచెం
నా చెవులు వినే బుద్ధి పుట్టించు ప్రభువా. నా చెవులు ఏం చేయాలా? ఏం వినాలా? బుర్ర కథలు అరికథలు కాదు, దేవుని వాక్యం. ఎప్పుడైతే చెవి నిండా వింటావో గుండె నిండా ఉంటుంది. అది ఎప్పుడు నీ చెవిలో రింగు అంటుంటది. నువ్వు పడుకున్నా, లేచినా, పడుకున్నా, మాట్లాడినా, ఏం చేసినా ఆ చెవిలో వినబడుతూ ఉంటుంది దేవుని మాట. దేవుని మాట నీకు వినబడుతూ ఉంటది. ఈరోజు ఇది చెప్పారు, ఇలా నడవాలి, ఇలా నడవాలి, ఇలా అమ్మో అమ్మో. ఈరోజు నువ్వు పడుకున్నది వినబడుతుంటది, నువ్వు పడుకున్నది వినబడుతుంటది. అమ్మ నువ్వు నా మాట వింటే ఇదిగో నా భుజం మీద నేను మోస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు ఏ సమస్య ఏం చేయదు, ఎందుకంటే నా మాటను విన్నావు కాబట్టి. వినే బుద్ధి కావాలి. రెండవది అంటాడు అనుసరించే మనసు కావాలి. రెండవది ఏం కావాలా? అనుసరించే మనసు ఉంటే మేలు. మొదటి వినే బుద్ధి ఉంటే మేలు. రెండవది అనుసరించే మనసు. ఏంటమ్మా? కొంతమంది వింటారట, వస్తారు, ఉంటారు, వింటారు, కానీ అనుసరించరాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 500 ఫీజు కట్టేస్తారు, 2000 3000 మాత్రలు కొనేస్తారు, ఇంట్లో తెచ్చి మొదలు పెట్టేస్తారు. ఇప్పుడు జబ్బు బాగా తగ్గిపోదు కదండి? తగ్గిపోద్దా చెప్పండి? తగ్గుతా. మీరు అలాంటి లేరా? ఉన్నారా లేరా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతారు. ఎన్ని వేల మందులు రాస్తే అన్ని వేల మందులు కొంటారు, ఇంట్లో తెచ్చి ఏం చేస్తారు? మొదలు పెడతారు. కొంతమంది ఇంకొక రకం ఉన్నారు. ఏంటో తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఫీజు కడతారు, మందులు రాస్తే అన్ని మందులు ఎందుకురా, 2 రోజులకు సరిపోయినట్టు ఇవ్వు. ఆ డాక్టర్కి తెలియదండి నీకు ఎన్ని రోజులు మందులు ఇవ్వాలో. తెలిసే కదా రాస్తాడు ఎన్ని రోజులు వాడమని. మా మందులో డాక్టర్లు అయిపోతాం. ఏం చెప్తాడో తెలుసండి? మీలో ఉంటాం చాలా మంది. 10 రోజులు వద్దు కానీ 2 రోజులు. ఏమా 2 రోజులు అంటే ఆ 2 రోజులకే డబ్బులు ఉన్నాయి. ఆ 10 రోజులు వాడలేదు, 8 రోజులు వాడు, 2 రోజులు వాడు, 8 రోజులు వాడితే తగ్గుతుందా? తగ్గదు. అప్పుడేమో తెలుసా? ఈ 2 టాబ్లెట్లు వేసావు కాబట్టి, ఈ 10 టాబ్లెట్లు 8 టాబ్లెట్లు వేయలేదు కాబట్టి ఈ 2 రోజులు ఏమవుతుంది? ఆ 10 రోజుల్లో తగ్గవలసిన జబ్బు ఇప్పుడు 8 రెట్లు పెరిగిపోతుంది. అప్పుడేమవుతుంది? టాబ్లెట్లు తగ్గదు, ఈసీజీ, ఎక్స్రే, స్కానింగ్ అండి. ఇక్కడ 200తో అయిపోద్ది. ఇప్పుడు ఈ లేట్ చేయడం బట్టి ఏమవుతుంది తెలుసా? 2000 స్కానింగ్ 200తో అయిపోద్దండి. కానీ ఏం చేస్తా తెలుసు? లేట్ చేయడం బట్టి నేనంత పాటు కాదు కానీ నాకు అసలు అలవాటు లేవు. ఎందుకలా దాచుకుంటే నీ జీవితానికే నీకు నష్టం. అందులో తీసేస్తే ఉన్నదో లేదో తెలిసిపోద్దు కదా, నువ్వు చెప్పవసరం లేదు. మనము ఉన్నది లేదని మనం కన్ఫర్మ్ చేసే అవసరం లేదు. అక్కడ ఎక్స్రే తీసేస్తే, స్కానింగ్ తీసేస్తే మన గుండెలో, మన నరాల్లో ఏముందో గట్టిగా చెప్పాలా కదా? పోతిపోయింది. ఒక 2000 స్కానింగ్ తీసే. ఈ 2000 కొరకు నువ్వు ఆలోచించి సంవత్సరాల బట్టి ఆలోచిస్తే ఒక రోజు 2 లక్షలు ఖర్చు అవుతుంది ఆపరేషన్కి. 20 రూపాయల గురించి ఆలోచించుకుంటే 2000, 2000 గురించి ఆలోచించుకుంటే 2 లక్షలు ఇస్తావా? అప్పుడు ఎక్కడిది? 20 రూపాయలే లేదు, నీకు 2 లక్షలు ఎక్కడిది? అప్పుడు అనాథగా నిన్ను వదిలేస్తారు హాస్పిటల్. ఎందుకంటే విడిపించలేరు. నీ పిల్లల మీద నువ్వు ఏమంటావు తెలుసా? నా పిల్లలు నాకు చూడట్లేదు అంటావు. ఎలా చూస్తారు తల్లి? 20 రూపాయలకి నువ్వేం చేసావు? ఆలోచించావు. దేవుని వాక్యం అంతే ప్రియులారా, దేవుని వాక్యం అంతే. అనుసరించే మనసు లేకపోతే ఆ ప్రశ్న వరకు వెళ్ళిపోద్ది. అనుసరించే మనసు లేకపోతే ఆ ప్రశ్నకి వెళ్ళిపోద్ది. నీ బాడీ, నీ జీవితం ఆ ప్రశ్నలోకి వెళ్ళిపోద్ది. ఆ ప్రశ్నకి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తాడు అటైనా అవ్వచ్చు. గట్టిగా చెప్పండి. 20 రూపాయలప్పుడు మాత్రం గ్యారంటీ చెప్తాడు. అమ్మ 20 అయితే ఏమైపోద్ది? తగ్గిపోతాను గ్యారంటీ చెప్పగలడు. 2000 స్కానింగ్ తీసిన తర్వాత కూడా చెప్పగలడు. కానీ 2 లక్షలు పెట్టుబడి పెడతాం చూడండి, అప్పుడు చెప్పలేడండి. డబ్బులు పోతాయి, గ్యారంటీ కూడా. ఇది సత్యం ప్రియులారా. ఇది మీరు కావాలంటే ఒకసారి గమనించండి. 20 రూపాయల గ్యారంటీ చెప్పగలడు డాక్టర్.
20 రూపాయలు మెడిసిన్ రాశాడంటే తప్పకుండా రేపు తెల్లరికి ఏమైపోద్దామా, ఆ 6 రోజులు వాడితే తగ్గిపోద్ది అంటాడు. నువ్వు 6 రోజుల్లో 1 రోజు టాబ్లెట్లు తెచ్చి 5 రోజులు ఆపేసి ఆ 1 రోజు కూడా తెచ్చింది కూడా వేయడం మానేస్తే 2 రోజులు బాగానే ఉంటుంది. కానీ 1 రోజు ఇదంతా కుళ్ళిపోయి చివరికి ఆపరేషన్ లెవెల్లోకి వెళ్తాడు. ఆపరేషన్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత కత్తి పెట్టినప్పుడు అంటాడు, 2 లక్షలు తీసుకుంటాడు, 10 లక్షలు తీసుకుంటాడు. తీసుకుని అంటాడు, సంతకం పెట్టమంటాడు. ఎవరైనా మీ తాలూకాలో ఎవరైనా ఉన్నారా? లేరు బాబు, ఒక్కదాన్నే బాబు. ఒక్కదానివా? మరి ఎలాగా? సరేలైతే ఒక్కదానివైతే అట్టే పంపించేస్తాంలే, ఎవరైనా ఇంటి పంపిస్తాం. ఒక్కదానం అయితే అటు పంపించేద్దాం. మరి ఎవరు అడిగిన వాళ్ళు ఉంటారు కదా, నిజం ప్రియులరా. అంచేత అక్కడ ఏది ఎప్పుడు కూడా లేదు బాబు, ఎవరు ఉన్నారంటే సంతకం పెడతారు. బాబు ఇలాగ చేస్తున్నాం ఆపరేషన్, అయితే ఉంటే ఇటు, లేకపోతే ఇలా చూపిస్తాడు, ఉంటే ఇటు లేకపోతే అటు. నిజం ప్రియులారా. చూసారు, దేవుని వాక్యం కూడా అనుసరించే మనసు ఉండాలి. రెండవది ఏం కావాలా? మేలు జరగాలంటే ఒకటి వినే చెవులు ఉండాలా, రెండవది అనుసరించే మనసు ఉండాలి. ఎవరిని? మనసు నిండా దేవుని వాక్యం ఉండాలి. మూడవది చూద్దాం, 6:3 ద్వితీయోపదేశ కాండం 6:3. వాటిని విని అనుసరించి దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 చెప్పాడు, ఒకటి వినాలా, అనుసరించాలా, నడుచుకోవాలంటే ఇప్పుడు కాళ్ళకు బుద్ధి చెప్పాలా. మోకాళ్ళ ప్రార్థన. అక్క నాకు మోకాళ్ళు నొప్పి అండి పాస్టర్ గారు, బాగా ఉన్నప్పుడు మోకాళ్ళు వేయలే, ఇప్పుడు వేయాలంటే మోకాళ్ళని నొప్పి పేరు చేస్తాను చెప్పండి. ఒక భక్తుడు రాశాడు, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, దృష్టంతో పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. పోయిన తర్వాత ఉందట. చాలా మందికి ఇదే గొప్ప ఆలోచన అండి. పోయిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంటది. చాలా మందికి నేను చూస్తుంటాను, అప్పుడు పాస్టర్ గారు నేను అనుకుంటాను, ఏంటి నడవలేని పరిస్థితులు చర్చకొచ్చేలానుంది, నేను మంచం మీద ఉండే ఎగలేదు, ఏమంటది చర్చకొచ్చేది అమలు ఎగలేకపోతాం అంటే, అయినా ఎలాగైనా వచ్చేస్తాను పాస్టర్ గారు, ఎక్కడో పడిపోతామంటే అదిగో నన్ను అదే శ్వాసంలో పడేస్తున్నారు, మీరే రాకుండా నాకు చేస్తున్నారు. అప్పుడు బాగా బలం ఉన్నప్పుడు ఏమీ రాలేదంటే పనులు లేట్ అవుతుంది పాస్టర్ గారు, ఏమో రాలేదంటే చుట్టాలు వచ్చారు పాస్టర్ గారు. ఇప్పుడు నడవలేని స్థితిలో మందిరానికి వెళ్ళాలనుంది, కళ్ళు కనబడని స్థితిలో చదవాలనుంది, గొంతు పోయిన స్థితిలో పాడాలనుంది, చేతులు ఎత్తలేని స్థితిలో ఆరాధన చేయాలనుంది. ఎక్కడ దొరుకుతుందమ్మా? ఉన్నప్పుడు అక్క చర్చికి రాకంటే మా ఆయన రానివ్వడు, నాకైతే అంత ఇష్టము, ఎంత దీర్ఘము నాకు ఎంత ఇష్టమో 24 గంటలు ఎక్కడ ఉండాలని గట్టిగా చెప్పాలమ్మా. మరి ఇప్పుడంతా పోయింది కదా, మరి ఇప్పుడేంటి ఎలాగొత్తా? రాలేదు. అంచేతనే నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ఈ గీతము, స్వరమంతా పోయాక స్తుతించాలని ఉంది ఈ గీతము. నా హృదయ రమ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నా
కూక కేకనా కేకనా కూక కేకనా నిజం ప్రేమ. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ముడుకులతో నడవగలిగినప్పుడే పరుగున మందిరానికి రాక. చెల్లి తల్లి, ఈ లైవ్ చూస్తున్న నీకు కూడా నీ కాళ్ళు చేతులు బాగా ఉన్నంత వరకే పరిగెట్టు మందిరానికి. తర్వాత కాళ్ళన్నీ ముడుకులన్నీ చచ్చబడిపోయినప్పుడు పరిగెడదామన్న బలము ఉండదు. ఎవరు తీసుకెళ్ళమన్నా అందరు మనల్ని అసహించుకుంటారు. నీకు ముడుకులు ఉన్నంత వరకే పరిగెట్టు మందిరానికి. అప్పుడు నీకు మేలులే మేలు, వినేవారికి మేలులు, మనసులో ఉంచుకునే వారికి మేలులు, దాని ప్రకారం నడిచే వారికి. అంటే చెవికి చెప్పమంటున్నాడు బుద్ధి. రెండోది మనసుకు కూడా చెప్పుకో బుద్ధి. మనసా, ఓ మనసా, యేసయ్య మాటలు విను. ఓ మనసా, నీవేళ కృంగిపోతావు. ఓ మనసా, నీవేళ తొందరపడతావు. ఓ మనసా, నీవేళ నాలో నువ్వు తొందర పెట్టుచున్నావు. యెహోవా యందు నిరీక్షణ కలుగుచు, ఆయనే మా రక్షణ. 42వ కీర్తన 5వ వచనంలో ఆ మాట చెప్పాడు చూడండి. 42వ కీర్తన 5వ వచనం తర్వాత చివరిలో, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవేళ కృంగిపోవచ్చున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు ఏం చేయు, మనసుతో రోజు చెప్పుకో. కంగారు పడిపోక మనసా, బాధపడిపోక మనసా. మనసును సృష్టించే దేవుడు, మేలు చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకెవరు లేరని, ఎవరు రారని, ఎవరు సహాయం చేసేవారు లేరు. నా బతికింతేనే, నాకెవరు ఆదుకునేవారు లేరని నువ్వెందుకు అనుకుంటావు? నీ పక్కనే నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నీ మనసులో ఉంచుకుంటే, ఆయన నీ మనసులో ఆలోచిస్తే, ఆయన నీ మనసులో జపించుకుంటే, ఆయన నీ మనసులో పెట్టుకుంటే, నీ మనసులో ఆయన ఉంచుకున్నావు అనుకో, నీకు అన్ని విధాలు ఆయన ఆదుకుంటాడు. నీకు మేలు జరగాలంటే 3 విషయాలు. ఒకటి చెప్పండి, గట్టిగా చెప్పాలా? చెవులారా దేవుడి మాటలు వినాలి. చెవులారా విన్నది ఎప్పుడు మర్చిపోం. ఇది చూసుకోండి, చెవులారా ఏదైనా విన్నావంటే అది ఎప్పటికీ మర్చిపోవు. ఎందుకంటే అది ఏం చేస్తుంటుంది తెలుసా? కందిరేగ ఎప్పుడైనా చూసారా? కందిరేగ ఏగన ఎప్పుడైనా చూసారా? చెవి దగ్గర ఎలాగుంటది? ఇలాగన్నా అది వెళ్ళిపోయిన చచ్చిపోయిన 10 గంటల వరకు కూడా గీమంటుంటది చెవి. అలాగే దేవుని వాక్యం అంట వినాలి, ఎంతైనా మర్చిపోకూడదు. నువ్వు చెవులారు ఏదైతే విన్నావో మర్చిపోపోయిలా. మీరు ఒకసారి ఆలోచించండి. అంచేత చెవులార వినడానికి అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే కొన్ని ఉపమానాలు చెప్తుంటారు. వాక్యం మనకి ఉండదు కానీ ఉపమానం ఏమవుద్ది? ఉండిపోద్ది. కథ వెంట బాగా వింటాము. అంచేతనే దేవుడు కూడా ఉపమానాలు చెప్పారు. యేసుప్రభువు వారు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేశారు? ఉపమానం చెప్పి వాక్యం చెప్పేవారు. ఎందుకంటే వాక్యం వీళ్ళకి అర్థమవుదని, వాక్యం వీళ్ళు అవగాహన చేసుకోలేరని. ఉపమానం అయితే ఏమవుద్ది? అర్థమైపోద్దని ఎవరితో మాట్లాడినా ఉపమానంగా మాట్లాడారు, బోధించినా ఉపమానముగా బోధించారు. ఏం చేసినా ఉపమానాలు. చూసారా? ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, ఆ పాస్టర్ గారా బట్టలకు జాడింపు ఉండాలి, కూరకు తాలింపు ఉండాలి, మాటలలో ఆయన వస్తారా అంటారు. అంటే ఒక్కొక్క మాటలు ఏమైపోతాయి వాళ్ళకి? జ్ఞాపకం. ఆ పాస్టర్ గారా సరే. అంటే కొన్ని ప్రసంగాలు, కొన్ని మీటింగ్లోకి వెళ్ళినప్పుడు ప్రసంగం అంతా జ్ఞాపకం ఉండదు కానీ ఏదో ఒక మాట ఏమైపోద్ది వాళ్ళకి? ఒక్కరికి కాదు, అందరికీ జ్ఞాపకం ఉండిపోద్ది. ఒక్కరికి కాదండి, అక్కడికి ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి అది జ్ఞాపకం ఉండిపోద్ది. అని చెప్పి ఇప్పుడు ఎక్కడిని వెళ్ళాడుగు ఇలా పాస్టర్ గారు చెత్తకుండా తిన్నాడంటే డైలీ పాస్టర్ గారు అంటారు. మీరు ప్రపంచంలో ఏ రాష్ట్రం వెళ్ళి అడిగినా ఇంకా నువ్వు స్టోరీ చెప్పాల్సిన లేదు. ఆ పాస్టర్ గారు విన్నాం సాక్ష్యం అంటారు. నువ్వే మొత్తం ఎస్టీ చెప్పాల్సిన లేదు. చెత్తకుండి దగ్గర తిని ఇలా బ్రతికినటువంటి పాస్టర్ గారు అంటే ఆయన విన్నాం.
ఆయన మీటింగ్లా అంటారు. ఇంకా నువ్వేం పెద్ద ఎస్టీ చెప్పాల్సిన లేదు. అంటే ఒక మాట ఏమైపోయింది వాళ్ళ హృదయాల్లో, ప్రతి హృదయాల్లో నాటుకుపోయింది. అది వాక్యం అంతగా ఉండదు. ఏంటి ఉపమానాలు జీవితాలు ఏమైపోతాయి? ఎప్పుడు మారుతాయి? చెవి పెట్టి వింటే, కన్ను పెట్టి ఉంటే కాదు, చెవి పెట్టి వినాలి. చెవి పెట్టి వింటే. రెండవది ఏంటి? మనసు పెట్టి వినాలా. ఏంటమ్మా? మనసు పెట్టి విన్నప్పుడు మనసులో ఉండిపోద్ది. ఒక మాట కానీ ఒక మనిషి కానీ మనస్ఫూర్తిగా మనం చూస్తే అలా మనసులో ఉండిపోతారు. ఒక మాట అయినా మనస్ఫూర్తిగా విన్నామనుకోండి, అది మనసులో ఉండిపో సచ్చినంత వరకు. ఎవరైనా మనకి ఏదైనా అన్నారు అనుకోండి, అవి అలాగ ఉండిపోతాయి. మీకు ఇంకో విషయం ఎగ్జాంపుల్ చెప్పనా? చిన్నప్పుడు మనము ఆలు నేర్చుకున్నాం, అవి సచ్చినంత వరకు ఉండిపోతాయి. ఎందుకు తెలుసా? చిన్నప్పుడు అవి మనసు పెట్టి చదివాం, మనసు పెట్టి రాశాం కాబట్టి. మనకి నోరు ఏంటి ఖండన చేసినా ఆయన పలికేయగలం. ఎందుకంటే అది ఎప్పుడు మనసు పెట్టి చదివాం కాబట్టి, మనసు పెట్టి విన్నాం కాబట్టి జాగ్రత్త. ఏది మనసు పెట్టి వింటావో నువ్వు చచ్చిపోయినా దోదలవు. అది నీ శరీరం దూరం అయిపోయినా నీతో ఉంటుంది. అది అంచేత మనసులో యేసయ్య మాట ఉండాలి. యేసయ్య మాట ఉంటే మనం చచ్చిపోయిన యేసయ్య మాట ఉంటుంది. ఈరోజు ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు. కానీ ఆయన చెప్పిన మాటలు ఏం చేసింది? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉర్నూతుల గురించి ఎవరు మర్చిపోలేరు. ఆయన చెప్పిన బాధ నిజం, ప్రతి ఒక్కరు చెప్పగలుగుతాడు. నిజం, ఆయన లేడు, కానీ ఆయన చెప్పిన మాట ప్రతి మనసులో ఉంది. ప్రతి మనసులో ఉంది. ప్రతి మనసు అలాగే ఒక చరిత్ర సృష్టించాలి. బ్రతికేమంటే ఒక చరిత్ర. యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే ఒక చరిత్ర. మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని వినాలి. విన్నప్పుడు నువ్వు ఏ ఊరు వెళ్ళినా, పలానా రోజు మా పాస్టర్ గారికి చెప్పారు, ఎంతమందిలో నువ్వు చెప్పగలవు ఆ మాటలు. ఎందుకంటే నీ మనసులో అది ఉండిపోద్దు. ఈ ఊరే కాదు, ఏ ఊరెళ్ళు. మూడవది ఏంటి? ఆయనతో నడవాలి. ఎవరితో? దేవుడితో నడిస్తే, సహవాసం చేస్తే నీకు మేలు జరుగుతాయి అని చెప్పి మూడే చెప్పాడు. మూడు మాటలే. యోబు ఏమని చెప్పాడు? యోబు మూడు మాటలు చెప్పాడు. ఏంటి? ఒకటి, ఆయన నాతో మాట్లాడితే మేలు, ఆయన నాతో వాదించితే మేలు, ఆయనతో సహవాసం చేస్తే మేలు. ఈ మూడు చెప్పాడు ఆయన. యోబు ఆ మూడు కూడా చెప్పాడు. ఒకటి చూద్దాం, చూసి ముగిద్దాం. యోబు 11:5. ఇప్పుడు నువ్వు చెప్పుకో. దేవుడు నాతో మాట్లాడినా మేలు, దేవుడు నాతో వాదించినా మేలు, దేవుడితో నేను సహవాసం చేసినా మేలు. ఆమేన్. ఈ మూడుని మనసులో ఉండిపోలా. దేవుడు నాతో మాట్లాడినా, ఎవరు ఎక్కడికి వెళ్ళినా చెప్పు, మేలు జరగాలంటే దేవుడు నాకు మేలు జరగాలంటే నాతో దేవుడు, నీకు మేలు జరగాలంటే నీతో దేవుడు, నీ పిల్లలతో మేలు జరగాలంటే నీ పిల్లలతో, నీ భర్తకి మేలు జరగాలంటే, నీ కుటుంబంలో మేలు జరగాలంటే, నీ జీవితంలో మేలు జరగాలంటే దేవుడు నీతో మాట్లాడాలి. నీకు మేలు జరగాలంటే దేవుడు నీతో మాట్లాడాలి. నాకు మేలు జరగాలంటే నువ్వు ఎవరికైనా చెప్పొచ్చు. నీకు మేలు జరగాలని ఉందా? ఆశిస్తున్నావా? అయితే దేవుడు మాట్లాడితే నీకు మేలు జరుగుతుంది. దేవుడు నీతో మాట్లాడితే మేలు జరుగుతుంది. ఒక ప్రవచనం చెప్పవచ్చు. ఒక ప్రవచనం, దేవుడు మాట్లాడితే ఒక ప్రవచనం. నీకు మేలు జరగాల? ఇది అబద్ధము కాదు, ఇది నిజం. నీతో దేవుడు మాట్లాడిన రోజుని ఖచ్చితంగా మేలు జరిగిపోతుంది. అయితే మాట్లాడాలని నువ్వేం చేయాలా? ఎదురు చూడాలి. దేవుడు నాతో మాట్లాడాలి. మాట్లాడు ప్రభుని నువ్వు పట్టుదల కలిగి జీవించాలి. రెండవది ఏంటి? ఆయన నీతో వాదించిన మేలు. వాదిస్తే ఏం జరుగుతుంది తెలుసా? మనలో ఉన్నవన్నీ పోతాయి, మేలు జరుగుతుంది.
మన తప్పులు మనం ఒప్పుకుంటాం. యోబుతో వాదించాడు. ఏమని వాదించాడు తెలుసా? దేవుడు తర్వాత యోబు అన్నాడు, ప్రభా నీతో నేను వాదించగలనా? ఏయ్, నువ్వు పట్టుకోగలవా? నీట్లో ఉన్న మకరాన్ని నువ్వు పట్టుకోగలవా? దాన్ని ఎవరైనా జ్ఞానం వేయగలవా? ఎన్ని ప్రశ్నలు వేశాడో తెలుసు యోబుకి దేవుడు. ఒక్క ప్రశ్నకి యోబు దగ్గర సమాధానం లేదు. 4 స్నేహితులు వచ్చారు, అందరికీ సమాధానం చెప్పాడు యోబు. ఏంటి, ఎంతమంది స్నేహితులు వచ్చారు? అందరికీ సమాధానం చెప్పాడు. కానీ దేవుడికి సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే యోబు దగ్గర సమాధానం లేదు. పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభు, అవును ప్రభు, నేను కూడా పాపినే. ఎప్పుడైతే అది ఒప్పుకున్నాడో, దేవుడి దగ్గర నేను ఓటమి అయిపోయిన ప్రభాని ఒప్పుకున్నాడు, అప్పుడు దేవుడు 2 జీవించాడు. వాదించినా మేలే. ఎవరు వాదించాలా? మనుషులు కాదు. మనుషులు వాదిస్తే కీడు. మనుషులతో ఎవరైనా వాదించారంటే కీడు. నువ్వు కూడా వాక్యం గురించి ఎవరికైనా వాదించావని కీడే. ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోకూడదు. బైబిల్లో చెప్పాడు, యేసయ్య స్పష్టంగా చెప్పాడు, మీలో ఎవరు వాదములు పెట్టుకోకండి. నేను ఆడికంటే గొప్పోడు, వీడికంటే గొప్పోడు, నాకు అంత వాక్యం తెలుసు. నిజం. చాలా మందిని నేను చూస్తుంటాను. చాలా మంది ఎస్ రైట్. కొంతమంది వాదించడానికే చర్చకొస్తుంటారు. ఏంటంటే ఈ పాస్టర్ గారు అలా చెప్తున్నారు, ఆ పాస్టర్ గారు అలా చెప్తున్నారు. మన చర్చిలో ఉంటారు, వేరే పాస్టర్ గారు వాక్యాలు వింటుంటారు. మన చర్చిలోనే జీవిస్తుంటారు. ఏంటి, ఇంకొక దగ్గర వాక్యం వినొద్దని కాదు, ఎందుకంటే వాదోపవాదాలు వచ్చేస్తాయి. ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చెప్తున్నాడు. అప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని కరెక్ట్గా నీ హృదయంలోకి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ చెప్పింది నీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నీ మనసులో ఏముంది, అది ఉంది. వినొద్దని అంటలేదు, చూడొద్దంటలేదు, చేయొద్దంటలేదు, కానీ నీకు అది మనసులో ఉంది కాబట్టి నీకు ఈ మాట అర్థమవుతుంది. చూడండి, మన ఇంట్లో మన పిల్లలు ఎవరిదైనా మనసులో ఉన్నారనుకోండి, మనం ఎన్ని చెప్పిన వాళ్ళకి అర్థమవుతుందా? చెప్పండి. మన పిల్లల మనసు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, మనం ఎన్ని కూర్చోబెట్టి కొట్టినా, తిట్టినా, ఎన్ని చంపినా, పొడిచినా వాళ్ళ మనసు అంతా అక్కడే ఉంటుంది. క్రైస్తవులు కూడా అంతే. నిజం. అంచేతనే దేవుని వాక్యము చాలా జాగ్రత్త. ఇక్కడ ఎంత చెప్పినా నీకు అది అర్థం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇంకొక బాధలో ఉన్నావు. ఉన్నప్పుడు ఈ బాధ నీకు అర్థం అవుతుంది. యేసయ్య బాధ అర్థం అవ్వాలంటే యేసయ్యలోనే ఉండాలి. ఆమేన్. కాబట్టి మనం ఎవరితో వాదించకూడదు. రైట్. 3 మేలులు జరగాలంటే 3 విషయాలు చెప్పేద్దాం, ముగించేస్తున్నారు. ఒకటి చెప్పండి గట్టిగా, యేసయ్య నాతో మాట్లాడితే నాకు మేలు. మాట్లాడాలంటే ఏం వినాలో? చెవులు వినాలి. ఆయన నాతో వాదించితే మేలు. వాదించాలంటే ఏముండాలి? మనసు ఉండాలి. ఆ వాదనకు తట్టుకోవాలంటే మనసు ఉండాలి. లేకపోతే తిరిగి ఏం చేస్తాం మనము? దేవుడు మనసు ఓర్చుకునే మనసులో తిరిగి వాదిస్తాం. దేవుడు మనసు ఓర్చుకునే, ఇప్పుడు మీకు చాలా మందికి ఓర్చుకునే మనసు ఉంది కాబట్టి వాదించట్లేదు. ఎందుకు? పాస్టర్ గారు ఏం చెప్తే అలా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఉన్నా ఇక్కడ వాదించలేరు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారు, పాస్టర్ గారు ఎలా చెప్పారు, అలా చెప్పారు, అది తప్పు, ఇది తప్పు అని. ఎందుకంటే దేవుడు మనస్సు ఉన్నప్పుడు దేవుడితో మనం ఏం చేయలేం, వాదించలేం. ఏముంటది మనకి? వాదించే మనసు ఉంటుంది, కానీ ఏమొస్తుంది? మనకు కడుక్కునే మనసు వస్తుంది, ఒప్పుకునే మనసు వస్తుంది. వాదించుకునే మనసు ఉండదు. ఒప్పుకునే, నువ్వు జ్ఞానం వేయగలవా అంటే వేయలేను ప్రభు, శాతకానే ఉంది. నువ్వు చేయగలవంటే చేయలేను ప్రభు, శాతకానే ఉంది. నీకు ఎంత జ్ఞానం ఉందంటే లేదు ప్రభు, అజ్ఞానినే. నువ్వు ఎలాంటి వాడు అంటే అవును ప్రభు, నేను ఎలాంటి మూర్ఖుడిని. అన్ని ఏం చేశాడు? వాదించలేదు, కానీ ఒప్పుకున్నాడు. దేవుని వాక్యాన్ని వాదించకూడదు, మనసులో ఒప్పుకోవాలి. మూడవది ఏంటమ్మా? ఆయనతో సహవాసం అంటే వాక్యంలో నడవడం. దీనిలో ఏంటి? వచ్చేవరకు అడిగేసి మీరు గురించేస్తున్నారు. రైట్. వీళ్ళరా, మీరు ఎంతమంది వాక్యంలో నడుస్తున్నారు? మీరు తెలియదు కానీ పాస్టర్ గారు
మా ఇంటి నుండి ఇటు 4 బైబిల్ అటు 4 బైబిల్ వచ్చి నడిచేస్తున్నాం. మీరు మా ఇంటికి వచ్చి చూడండి. ఈ పక్క 4 లేకపోతే ఆ పక్క 4 లేకపోతే మమ్మల్ని అడగండి. నేను వాక్యంలోని రోజు నడుపుతున్నాం పాస్టర్ గారు. వాక్యంలో నడవడం. ఈ మేలు నీకు కావాలా? ఈ మేలు కావాలంటే దేవుడు నీతో మాట్లాడాలి. ఈ మేలు నీకు కావాలంటే ఏంటి? దేవుడు నీతో వాదించాలి. ఈ మేలు నీకు కావాలంటే దేవుడితో నీకు సహవాసము ఉండాలి. ఉన్నప్పుడు మేలులు నీ ఇంట్లో జరగబోతున్నాయి. గొప్ప మేలులు జరగబోతున్నాయి. ఎలాంటి మేలులు జరగబోతున్నాయో రేపు చూసుకున్నాం. లేచి నిలబడదాం. ఈ రాత్రి మీరింటికి వెళ్ళి అడగను, ప్రభా నాకేం మేలు చేస్తావు? రేపు వచ్చి మీరు చెప్పండి. ఎంతమంది మేలు కావాలో కావలసిన వాళ్ళు ఈ రాత్రి మీరింటికి వెళ్ళి అడగండి. దేవుడు మేలు మాట్లాడితే కదా మేలు, మాట్లాడితేనే కదా మేలు. మేలు కావాలంటే ఏం చేయాలి? దేవుడు మాట్లాడాలంటే ఏం చేయాలా? హల్లెలూయా. చేతుల పైకి ప్రభుని హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, ఎవరికి ఏ మేలు జరిగించబోతున్నావు? ఏ కుటుంబానికి ఏ మేలు జరిగించబోతున్నావు? ఎవరికి ఏ మేలుతో నింపబోతున్నావు? ఏ కుటుంబానికి మేలు ఇవ్వబోతున్నావు? ఇదిగో వారికి ఏ మేలు? గర్భఫలం అనే మేలు, ఇదిగో గృహం అనే మేలు, వివాహం అనే మేలు, చదువు అనే మేలు, ఉద్యోగం అనే మేలు. ఇప్పుడు యేసు నామములో మేలులు విడుదల ఉంటా. దేవుని విడుదల ఉంటాక, దేవుని మేలుని విడుదల ఉంటాక, దేవుని మేలుని విడుదల ఉంటాక ఆ మేలును కల్లారా చూద్దుగా. ఆ మేలును చూడబోతున్నావు. 52 రోజుల్లో ఆ మేలును చూడబోతున్నావు. కుటుంబం చూడబోతుంది. నీ బిడ్డలు చూడబోతున్నారు. నీ కుటుంబం నీ పరిస్థితి మేలు ప్రభు చేయబోతుంది. ప్రభు నీకు మేలు చేయడానికే సిద్ధంగా ఉన్నారు. నీ కన్నీరంతా తుడిచి నీకు మేలు చేయడానికి, నీ బాధలన్నీ తీసివేసి నీకు మేలు చేయడానికి మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీ సహవాసం, సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ కృమించును. ప్రత్యేకంగా నేను ఆరాధనలో పాల్గొనబడుతుంది సదాకాలం. ఆమేన్. అందరికీ